తర్వాత వచ్చేటప్పటికి అప్పటి నేను చూసిన లైవ్లు ఆ రోజుల్లో లైవ్లతో పోల్చుకుంటే ఇప్పటి లైవ్లు చూస్తుంటే అసహ్యం వేస్తుంది. అవును. సభలకు సంబంధించి చూడాలన్న ఆసక్తి లేదు. ఇదివరకటి రోజుల్లో నేనేం చేసేవాడిని అంటే సిటీ కేబుల్లో ఉన్నప్పుడు కానీ, సి ఛానల్లో ఉన్నప్పుడు కానీ, తర్వాత తేజాలో ఉన్నప్పుడు కానీ, ఆ టైంలో అంటే తేజాలో ఉన్నప్పుడు అదేంటే కంపెనీ చూస్తుంటుంది, బట్ ఖాళీ ఉన్నప్పుడు అబ్జర్వ్ చేసేవాళ్ళం. సిటీ కేబుల్లో ఉన్నప్పుడు, సి ఛానల్లో ఉన్నప్పుడు వార్తలు మేమే చేయాలి కాబట్టి ఏం చేసేవాడిని అంటే అవి పెట్టుకుని వింటా ఉండేవాడిని. వింటా ఉండి అక్కడ పాయింట్స్ అన్నీ వస్తాయి సభలో మాట్లాడేటప్పుడు, అవన్నీ చూసుకుని నోట్ చేసుకునేవాడు. మంచి సబ్జెక్ట్ ఉండేది. తర్వాత ఇప్పుడు చూస్తుంటే ఆయన ఏం తిట్టాడు, ఈయన ఏం తిట్టాడు అన్నటువంటిది తప్పించి ఇందులో ఓ రకంగా రోడ్డు మీదన ఇద్దరు వ్యక్తులు ఎదురుపడి గొడవలు పడేటటువంటి వాళ్ళు తిట్టుకున్నట్టుంటున్నాయి తప్పించి నిర్మాణాత్మకమైనటువంటి విశ్లేషణాత్మకమైనటువంటి బాధ్యతాయుతమైనటువంటి చర్చలు లోపించి చాలా రోజులైంది. అది దాదాపుగా నాకు కనిపించింది అయితే ఆఫ్టర్ 2009 కనబడుతోంది. రాజశేఖర రెడ్డి మరణం తర్వాత తెలంగాణ ఉద్యమం పీక్ స్టేజ్కి వెళ్ళినప్పటి నుంచి అరుపులు, కేకలు, గొడవలు, తిట్లు, శాప